అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అసలే అధికార పార్టీ ఆ పదవిలో ఉంటే ఇంట్రా బయట కావాల్సినంత మైలేజ్. అందుకే ఆ పోస్ట్ కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తున్నారు ఇద్దరు సీనియర్లు. ఇలాగైనా ఆ పదవి దక్కించుకోవాలని అధిష్టానం చుట్టూ చాన్నాళ్లుగా చక్కర్లు కొడుతున్నారు. ఆ సీనియర్లని అంతగా ఊరిస్తున్న ఆ పదవి ఏంటి, వాళ్లకున్న ప్లస్లు మైనస్లేంటి, ఇంతకీ ఇదంతా ఏ జిల్లాలో? ఇద్దరూ విధేయులే, ఇద్దరూ అనుభవజ్ఞులే. డీసీసీ కోసం సీనియర్ల పట్టు. మెదక్లో మొనగాడెవరు? స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఆలోగానే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల మార్పులు చేర్పులు పూర్తి చేయాలంటోంది పీసీసీ. మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం ఇద్దరు నేతల మధ్య నువ్వా నీనా అన్నట్టుంది కాంపిటీషన్. మొన్నటి దాకా జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన ఆంజనేయులు గౌడ్ మరోసారి ఆ పదవి కోసం ప్రయత్నాలు చేస్తుంటే, మరో సీనియర్ ఆవుల రాజిరెడ్డి ఈసారి మెదక్ డీసీసీ అధ్యక్ష పగ్గాలు తనకి అప్పగించాలని అధిష్టానం చుట్టూ తిరుగుతున్నారట. ఆవుల రాజిరెడ్డి, ఆంజనేయులు ఇద్దరిది నరసాపూర్ నియోజకవర్గమే. ఆవుల రాజిరెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అప్పట్నుంచే ఆయన నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. ఇక ఆంజనేయులు గౌడ్ 2023 నుంచి మెదక్ డీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. వాస్తవానికి వీరిద్దరూ మంచి మిత్రులు. కానీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ప్రయత్నాల్లో ఇద్దరి మధ్య తీవ్ర విభేదాలు వచ్చాయంటున్నారు. ఇప్పుడు ఎవరి దారి వారిది అన్నట్లు ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారు ఆ ఇద్దరు. నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ఆవుల రాజిరెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో సునీతా లక్ష్మారెడ్డికి గట్టి పోటీ ఇచ్చిన స్వల్ప తేడాతో ఓడిపోయారు. అప్పట్నుంచి నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా పార్టీ కార్యకర్తలకి, ప్రజలకి అందుబాటులో ఉంటున్నారు. తన సేవల్ని గుర్తించి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని తన మనసులోని మాటని పార్టీ పెద్దల ముందుంచారట రాజిరెడ్డి. డీసీసీ మాజీ అధ్యక్షుడు ఆంజనేయులు కూడా మరో ఛాన్స్ ఇవ్వాలంటున్నారు. జిల్లా అధ్యక్షుడిగా తన అనుభవాన్ని, పనితీరుని పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు. నేతలిద్దరి వాదన ఇలా ఉంటే వీరి అనుచరులు కూడా అస్సలు తగ్గడం లేదట. జిల్లా అధ్యక్ష పదవి తమ నాయకుడికేనని పోటీలు పడి జోరుగా ప్రచారం చేస్తున్నారట. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంజనేయులకే అధిష్టానం మళ్లీ అవకాశం ఇస్తోంది అంటోంది ఆయన వర్గం. నర్సాపూర్లో కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ అందుబాటులో ఉంటున్న తమ నేతకే పక్కాగా డీసీసీ ఇస్తారంటోంది రాజిరెడ్డి వర్గం. మెదక్ జిల్లాలోని 2 నియోజకవర్గాల కాంగ్రెస్ నేతలు ఆవుల రాజిరెడ్డి పేరుని అధిష్టానం దగ్గర చెప్పారంటున్నారు ఆయన వర్గీయులు. ఎవరో ఒకరు తగ్గితే బావుంటుందని సీనియర్లు భావిస్తున్నా ఇద్దరు నేతలు ఏమాత్రం తగ్గటం లేదట. డీసీసీ మాజీ అధ్యక్షుడు ఆంజనేయులు ఉమ్మడి మెదక్ జిల్లాకి చెందిన కాంగ్రెస్ సీనియర్లతో మంతనాలు జరుపుతుంటే, అగ్రనాయకత్వంతో సంబంధాలున్న ఆవుల రాజిరెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండే వారి వైపు నుంచి నరుక్కొస్తున్నట్లు సమాచారం. ఇద్దరు నేతలు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకపోవడంతో మెదక్ జిల్లా డీసీసీ పదవి కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.